హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చాలా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పటి నుంచో అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము కలిపి ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్న చీరాల బీచ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. కానీ ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు అనమాట. నేను ఇద్దరికీ కుదిరితే క్లైమేట్ అయితే బాగాలేదు, కానీ ఏం చేస్తాం, ఎలాగోలాగా తెగించేసి అయితే వచ్చేసాము. మేము బీచ్ వరకు వచ్చే వరకు అయితే వర్షం రాలేదు, కానీ ఇంకా అక్కడికి వచ్చాక స్టార్ట్ అయింది. 1 అవర్ అయితే కార్లోనే ఉండిపోయి తర్వాత వచ్చామన్నమాట. అప్పటికి చాలామంది వర్షంలో తడుస్తూనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక పిల్లల కోసం వెయిట్ చేసి ఇంక తర్వాత దిగామన్నమాట. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మా కోసమే ఆగినట్టుంది. తర్వాత ఇంకా ఫుల్ వర్షం అనమాట. కానీ ఆ వర్షంలో కూడా బాగా ఎంజాయ్ చేసేసాము. నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా వర్షంలో కూడా బీచ్కి వెళ్ళడం అదొక థ్రిల్లింగ్ లాగా అయితే ఉందన్నమాట. సూపర్గా ఉంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏం ఫుడ్ తిన్నాము, ఎలా ఎంజాయ్ చేసాము మొత్తం అంతా షేర్ చేసుకుంటాను. ఇక్కడ వెదర్ అయితే బాగాలేదు కదా, అందుకని పోలీసులు కూడా ఉన్నారనమాట. బాగా ఏదైనా డేంజర్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు దగ్గరికి వెళ్ళొద్దు అది ఇదని. చుట్టుపక్కల అయితే అంతా కూడా ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా కూడా ఐస్ క్రీమ్ కూడా ఉంది. అలాంటి టైంలో కూడా ఐస్ క్రీమ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. క్యామల్ ఉంది అండ్ కార్ ఉంది పిల్లలు ఎక్కడానికి. కానీ ఆ వర్షం టైంలో నిజంగా మేమైతే అవేమీ ఎక్కలేదు, కానీ బీచ్ దగ్గరే బాగా ఆడుకున్నాము. బీచ్ సెట్ అయితే తీసుకున్నారు కదా ఫస్ట్లో, అదైతే పిల్లలు బాగా ఆడుకుంటూ ఇంకా ఐస్కులు ఆడుకుంటూ అక్కడ వెదర్కి ఏంటంటే చక్కగా అక్కడ ఉడకపెట్టిన మొక్కజొన్న పొత్తులు ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా అవి తీసుకొని తిని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సూపర్గా ఉంది నిజంగా. నిజంగా పిల్లలు ఫస్ట్ టైం రావడం అనమాట బీచ్కి. మా అమ్మాయి, మా అక్క వాళ్ళ అమ్మాయి మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇంకా అసలు రానని ఏడ్చేశారనమాట. కానీ చాలా చాలా ఫుల్గా వర్షం. సో చూసారు కదా, అసలు ఎప్పటి నుంచో అసలు వారం రోజుల నుంచి అయితే అడుగుతుంది మా అమ్మాయి వెళ్దాం 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 అని. కాకపోతే ఇంకా వీళ్ళ కోసమే వర్షం పడుతున్నా కూడా ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకెప్పుడు కుదురుతుందో ఏంటో అని. సో చూసారు కదా, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. నిజంగా చాలా మంది యాక్చువల్గా అక్కడైతే రిసార్ట్స్ అయితే ఉంటాయి, బట్ రిసార్ట్ తీసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంక వెంటనే ఈ క్లైమేట్కి పక్కనున్న మొక్కజొన్న పొత్తులు అయితే నేనైతే ఆర్డర్ చేసేసాను అనమాట. మాకు పిల్లలకి అందరికీ కూడా నిజంగా సూపర్గా చేశారు ఈ ఆంటీ మాత్రం. యాక్చువల్లీ నాకు బయటకు వచ్చినప్పుడు చాలా ఆలోచిస్తాను ఫుడ్ తీసుకోవడానికి నీట్గా ఉంటుందో లేదని, కానీ ఆ టైంలో అవి కూడా అసలు పట్టించుకోలేదు. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. బాగా బాయిల్ అయింది, ఉప్పు కారం నిమ్మకాయ వేసి ఇచ్చారు. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. అందరం తినేసాము. ఆ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ వీడియో తీసుకుంటూ అవి ఇవి తినుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ నాకైతే సూపర్గా నచ్చింది. వర్షంలో అయితే ఫుల్గా తడిచేసాను అనమాట. అండ్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఎక్కువగా కనిపించను. ఒక్కొక్క షాట్ మా హస్బెండ్ తీసారు, ఎప్పుడన్నా కనిపిస్తాను అంటే అనమాట. అండ్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా మా ఫ్యామిలీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడము. ఇంకా మా హస్బెండ్ అడిగితే పెట్టుకో అన్నారు. ఇప్పుడు వద్దని చెప్తారు, కానీ పెట్టుకోమన్నారు. ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇంతేనండి వీడియో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలైతే ఇక్కడ ఇసుకతో ఆడేసుకుంటున్నారు. మేమైతే మాత్రం మా బావ వేడివేడిగా ఫిష్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఫిష్ అయితే నిజంగా చాలా చాలా బాగుందనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒక్కొక్క పీస్ 70 రూపీస్ అనమాట. ఆయిల్ బాగా స్మెల్ వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ ఆయిల్ స్మెల్ అయితే రావట్లేదు. ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి ఫ్రెష్గా చేస్తున్నారు మరి. కానీ చాలా బాగుంది. మా హస్బెండ్ మళ్ళీ రిటర్న్లో తీసుకెళ్దాం అన్నారు, కానీ ఫుల్ వర్షం పడిపోయింది. ఇంక ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది, అందుకని ఇంక ఇక్కడ కూర్చొని ఈ ఫిష్ అయితే తింటున్నాం అనమాట. సూపర్గా ఉంది. ఇంకా ఎలాగో ఎక్కువైపోతుందని ఇంకా వర్షంలోనే పరిగెట్టుకుంటూ వచ్చేసాము. అక్కడ వచ్చి నుంచుండే చెట్టుకి ఇక్కడ చిలక కూడా వర్షంలో తడవకుండా ఇక్కడ ఉందన్నమాట షెల్టర్ కింద. దానికైతే మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మేము కూడా దీనికి కొంచెం తినడానికి వేస్తున్నాం అనమాట. వేస్తాము. ఇంక ఇంతేనండి వీడియో అయితే మాత్రం. నిజంగా బీచ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని వెదర్ బాగా ఉన్నప్పుడైతే ఇంకొంచెం ఎంజాయ్ చేయొచ్చు, కానీ వర్షంలో ఎంజాయ్ చేసింది కూడా చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.